శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు శ్రీ రఘురాం జయ రఘురాం సర్వమంగళాన్ని అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి అమ్మా. అలాగే మావగారు. శ్రీరామచంద్ర, సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చావు. కానీ మా ఇంట శాంతిని మాత్రం కలుగు చేశావు. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి ఈ విశ్వలీలావిలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లేదా చదువుకుంటున్నారని చూసుకున్నాను. పొద్దున నువ్వు పాఠ చదువుతానంటే ప్రసాదం గురించి ప్రసాదం పెడుతున్నారా? అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాధిరత్తు సామంతమంతజాలక సమంజిత పీడిత గురోద్యాంత ముతాంత తాంత. నీకేమైనా అర్థమైందిరా? శాంతం గారి పాఠం ప్రారంభమైందిగా. పాఠం అప్పుడు పితారు బయలుదేరాను. చదవాల్సింది చాలా ఉందమ్మా.
చదువు దీంట్లో చదువు బ్రహ్మ దేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారు రామనే, ఈ చెవులో అమ్మగారు జీవనం చేసి పెద్దవాళ్ళు అలా దూషించకూడదు నాయన ఏదైనా చెప్పే పాట. అది సరే, మా గుర్తు శుద్ధి నుంచి చిరునాగానికి చేరకముందే కాస్త కాఫీ తీసి మనం మొదటి వాడుతుంది. అదిగో రవ్వకి తీసుకొస్తాను. తిరిగే వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. బాగి బాగి నా నోరు పడ్డాను కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏంటి శాంత పాచిమహం కొట్టు ప్రారంభించా? అలా మీరు ఉండండి, తిండి కనుక కళ్ళు మళ్ళీ నేను వస్తుంటాను. మీరే ఉంది కదే. ఉంటాండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రులుగా భోజనం చేశాను. తెల్లవారు ఇంత కాఫీ పలహారం ఇవ్వాలి, ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం గడికొచ్చావు, తెస్తారు. వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు. చేస్తుంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషన్, వడ్ల కమిషన్, గాలి కమిషన్, అన్నింటికి మిషనే. ఇటు వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం మింగడం ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలని. ఏ మా కాలం నాడు విషయాలు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అప్పయ్య గారు నేను అప్పయ్య గారు గుప్పయ్య గారు అనుకుంటూ దొంగల దారిలో కుక్కలు ఎరుగుతూ ఇప్పుడు వస్తున్నా. వాళ్ళు నీకంటే ముందే లేచారే, కాఫీ పలహారం తయారు చేసుకొస్తే తగిన మన ప్రతి విషయాలను తాగేసుకొని నాకు ఒళ్ళు ఉండిపోతుంది. ఏమో ముద్ద, నా కాఫీ పలహారం ఇక్కడ ఇక్కడికి తెమ్మంటారా? రోజులు ఎక్కడ ఉంటుంది తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడ చాలా మరి ఎక్కడ పెట్టమంటారు? ఇంటికే పెట్టి ఎలా తింటావు? పెద్ద పిల్లలకి వెళ్తా రాగుడు. మొన్న నన్ను టానిక్ అయిపోయింది, సంబంధానికి వచ్చావా? నేనే తీసుకొచ్చాను మా టానిక్. తీగా ఉంటేనే చల్లారి ఒక్క బుక్కలో తాగేసింది. అందుకు ఎలా తయారైంది అప్పుడు? నేను చూస్తే పిల్లలు నిప్పు పోతుంటారు. ఇంకా ఇంట్లో అందరూ కూడా టాయిలెట్ వెళ్తాను. నేను పోతే కానీ ఇల్లు బాగుపడుతుంటాను. ఇంకా తాగేందుకు? చెప్తాను అమ్మా, ఎక్కడ చూస్తారే చెప్తా. అయితే బాబు నేను దాడిలో మీరు తిరిగి చేసి వస్తాను కదా. అది సరిగ్గా ఇది బాగా చేస్తారు. ఇంటికి మీరు పనులు చేస్తారు. కావాలంటే ఫోన్ చూసుకో. చూసావుగా మన ఒప్పందం ఏంటి? నువ్వు సరిగ్గా నీ ఇంటికి రావాలి, నీ చిన్నగా నీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు, మేము రాం. ఏమైనా సరే ఒకటే నేను తెలిపోవాలి. నువ్వు నా ఇంటికి వస్తావా రావా? నీకు ఇల్లు రావాలా? నాకు రాకపోతే మా నాన్న వరకుంది. ఏం చేసి అర్జుంటా హిందుస్థాన్ పిచ్చేవాడు తప్పక నీకు చచ్చినవాడు. ఏమన్నా మా నాన్న పిచ్చాడా? ప్రసిద్ధ విశాలాంధ్రుడైనా చెప్పని పరమానంది గారిని పిచ్చుడుంటావా? ఇప్పుడు పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, అమ్మా, రెండోసారి, అమ్మా, మూడోసారి. ఏమిటమ్మా అది? కట్టుకున్న మొగుడు కాళ్ళ ఎలా పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాబు బాబు నేను కాళ్ళ పడదక్కయ్యా, కాళ్ళు జారి పడ్డాను అంతే కదు. చిట్టి, ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి వర్మి విద్యార్థి నాకు తెలియదు. చెట్టంత మొగుడు దిగుమింది అత్తయ్య పల్లెడు చేతి చెప్పండి, మీకు అతను దిగుతారా? బావా బావా సరదా డాక్టర్ తీసుకురా బావా. ఎవరు నేనా? మరి ఇంటికి నువ్వు బాబు బాబు ఈ జడావుగా సంగతి ఈ ఇంటికి నువ్వులేదా అల్లుడు? బాగు బాగు వెళ్ళరా తీసుకురా. అమ్మా అత్తయ్యకి అప్పలేదు. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొట్టపాయి అంతా వాడు నీళ్ళ బయట అదే కొరకు మా ఇంటి పక్కన ప్రతి తప్పుతున్నాడు. వాళ్ళు పంపిస్తారు.
హ్యాండ్ బ్యాగ్ అండి. మీరు బాగా చదువుతున్నారు అనుకుంటాను. ఏమండి, మీరు పారేస్తున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక హ్యాండ్ కన్నా పారేయకూడదు. ఎవరు చూసి? ఓ ఏమండి, నేను అంత భయంకరంగా ఉన్నానండి. సందేహం అదే మరేం లేదు. మీరు ఇక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారు ఎందుకా అని ఒక్క సందేహం. ఏడుస్తుంది అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చొని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్టు పబ్లిక్ పార్కులో కూర్చుని ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. ఇంట్లో హంసపూరికా కల్పన లేదు. ఇంట్లో ఉంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? పాడులోకం నా కర్మే అని అనుకున్నాను. నీ కర్మ అంటే ఎందుకు చెప్తున్నారా? ఓ సవతి తల్లి కూడా అయితే నా గొడవకు నీ ఏడుపుకు మేనమా కొడుకు ఉన్నాయన్నమాట. సరే సరే కానీ ఎవరండి ఎవరు నేను కళ్ళు మూసుకుని ఇది తిరిగి నిల్చుంటాను. మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరిపోతుంటే సాహిత్యంతో సహా ఏడండి. చెయ్యి వేసుకోవడానికి నాకు వచ్చే అభ్యంతరమే ఉండదు. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడిగా మాట్లాడుతున్నారండి అన్నారు అన్నారు. మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుంది. అప్పుడు అలా నిలబడ్డారు. కూర్చోండి. మీ పేరు శ్రీమతి కాదు, రాధ. ఇస్సు అయితే తెలియదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు అడిగారు. మీరే చెప్పుకొని చూద్దాం. యమునా తీరంలో రాధ ఇంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపి పని, మాటల్లో కొంటి పని. రాధంట మాధవరావు. దగ్గరికి ఇచ్చారు కాదంటే కృష్ణారావు. వీరికి దెప్పటి దూరంలో ఉన్నారు. అలాగే గాజులు పంపకండి. గోపాలరావు. వచ్చేసారు. ఏమండి, నన్ను గోపిని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు వచ్చాయి, మన తిథులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. ఇప్పుడు మన్నించారు కానీ ఒక్కలేదు. ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట పడిపెట్టడం సాధించాలి. నా కోసం కనబడు, మీకోసం కనబడు, అదే మన కోసం. చూడండి, ఈ ధర ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. సరే అది మళ్ళీ వస్తే జాగ్రత్త. ఓహో, కొత్త ప్రశ్న. తెల్లవారు గంట పొద్దున కాలేదు, అప్పుడు చీకరుచుకుని చివరికిపోయింది. ఇంటి పని అంతా చేసి వెళ్ళి అయినా నీకేం పట్టింది? నేను ఒక రానున్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గుల మీద ఎర్రబడ్డావే ఎంత నడిచొచ్చాను. ఏ సుకుమారే అంత రోజులతో ఎక్కడితో పరిగెత్తావా? ఏట్లో దూకుదల్లా మళ్ళీ వచ్చేసావా? ధైర్యం చాలక పాపం పండగ ఏమన్నా
మా రాబుకి వేగలేక చచ్చిపోతున్నానక్క. ఒంగోలు గిత్తలా పెరిగింది. ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చేతిలో పడాలి. కన్నిస్తున్న తీగలాగా వంచుకురాదు. ఎవరొచ్చు ఆవిడ? మనవాళ్ళే రామదాసు గారని గొప్ప నౌకా వ్యాపారం. రాత ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడర్ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేను మానిపించేశాను. మంచి పని చేశావు. 6,000కి ఇవన్నీ ఎందుకన్నా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులిగి కళాగడ అంటే పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో కానీ. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఎవరైనా ఏమండో రాజమత్తి వచ్చింది. అమ్మా రాధా, గుమాస్తా ఎప్పుడు ట్రై చేయటం మర్చిపోయారు. కొంచెం అర్జెంట్గా కావాలి. ఆ శాంతులకు పిల్లలెంతమంది వచ్చాయా? 3 మగపిల్లలు. పెద్దవాడు రంగడు కారు ప్రమాదంలో చచ్చిపోయాడు. రెండోవాడు రాజు, వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోటు, బియ్య చదువుతున్నాడు. ఒక్కటే ఆడపిల్ల, దాని పేరు చిట్టి, శిశీంద్రి. శాంతమ్మ చెవులైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని లోపల కుదరదు. మీరు ఇంకే శాంతమ్మకి నేను ప్రవేశిస్తా గాని మీరు మీ ఎవరికి సెలవు వచ్చి పంపించే. అదేమిటా తెలుగు? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమి పెడతారు అలవాటు రాజు ఇస్తున్నానన్నా. మా ఎదుటే విధిస్తున్నావు. ఏం చేయమంటానన్నా, నువ్వే ఎదురుగా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాది. మీరంతా ఎప్పుడు బాగుపడతారో ఏంటి అంతా అది లేదు. ఏదో కురపని ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త పూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పేరుంటే ఏంటి అర్థం? ఏది లేదు నా దగ్గర బాత్రూమ్ ఎందుకు? ఆ చేతిలో ఏంటి కాగితం? ఈ చేతిలో నా మీద అంత గౌరవం కలవాడు నా మాట మీద మానేదా? అలవాటు అయిపోయింది. వీళ్ళు చూసి ఆ పిల్లలు నేర్చుకుంటూ పెద్దలకు తెస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించారు. అవును, అది నిజం. ఇది కాదు అటు ఇక నుంచి పిల్లల ఎదుట పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాకని అంటే పూర్తిగా మానవన్నమాట. ఏంటది? ఏంటో వేడిపోయింది, ధరించిందా? ఈ జ్వరానికి ముందు బొంబాయిలో రైలు కిందలే ఈ అన్నీ వస్తున్నారు. చూతున్నా, ఇదే రామ సందేశం. అయితే అంజలి మాత్రం లేదు. ఎన్నాళ్ళకి వ్యాస వచ్చాను నాకు. అయితే మీరు నిద్దుగా ఈ క్లాస్ మదం లేదు అతను తెలియదు. రాజు నువ్వా డాక్టర్లా గుర్తుపట్టాను. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ప్రకటన చేస్తున్నాను. ఈ మధ్యలో ఇంటి పక్కన ఉంటుందా? తరచు బాంబే శివం కళ్ళ పని తిరుగుతున్నాగా. అక్కడే ఉండిపోయటానికి వీలు పెట్టాలని ఇచ్చారు కదా. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాజు. ఈ మధ్య సంఘసేవ దిగావట. ఏదో తగ్గుతుంది. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో
నుండి ఉద్ధరించవలసిన వాడు రాజు ముగ్గురున్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలు. అలాగా అయితే తప్పకుండా ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా గుర్తుపెట్టి మరీ సంతోషం. అది సరే గాని చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావు. లేకపోతే మీరంత వాళ్ళు నవ్వుతాను. इधर मैं कैप्टन हूँ, तुम मामूली सिपाही हो. वो रूम को आओ, इधर मैं नाना, तुम बच्चा. अच्छा अरे सर मिलिट्री का मजा भूल गया. जाओ जाओ. ఇప్పుడు దానండి నాన్న బాగానే ఉన్నాగా. जाओ బయలుదేరి పామంటావా? చిట్టికి వెళ్ళడం లేదా? పెరుగు పెడుతున్నాను. पहले बाहर जाओ. कैप्टन साहब बोलो, सलाम करो, परमिशन लो, अब अंदर आओ, बात करता हूँ. अच्छा देंगे कैप्टन साहब. ఇప్పుడు బాత్ కరో. నాన్న టైం అయిపోతుంది, నా చిట్టి తీసుకురావాలి. చెప్పాయి చిట్టిగా. ఓ वो 8 बजे का शरत. अच्छा 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 मुझे मेरा चालो अपने चिट्ठी की जाओ. दुश्मन दम 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 मर गया दुश्मन मर गया. मैं जंगल में गएगा, मैं जंगल में गएगा. अच्छा देगा ఇలా పోయి తీసుకుంటా. మా నాన్న వీరికి పిచ్చుకుదొద్దు, నాకు ఆ తల్లం దక్కదు. कैप्टन साहब अच्छा अंदर जाओ. नाना త్వరగా తీసుకున్నా, ఎరుగుదైపోతుంది. నాన్న వచ్చాను రా దేవుడా. అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ అయిపోతుంది. నాన్న ఎక్కడి నుంచి నువ్వే చెప్తాయి, నువ్వే చెప్తాను, నువ్వే कहाँ मेरा तुपाकी, कहाँ मेरा तुपाकी. अच्छा अच्छा दम 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 दम. చిట్టి చిట్టి చిట్టిలో పట్టలేదు వచ్చిందా? అదే కరెక్ట్ గా వెళ్ళి మీ గడియారం మీద దొంగలు ఎదగండి. చచ్చిన చిట్టి అది ఇంటికి. అదేంటయ్యా బాగు బాగు కాపురం నుంచి కదా లేదా? ఇదిగో సింహాలు, మీ నాన్న పిచ్చి పిచ్చి దాముడి తగ్గిదాక మా అమ్మాయి ఇంటికి కాపురం కాదు. కావాలంటే నువ్వు కూడా కుక్క ఇక్కడ పడింది. బాబు బాబు అత్తయ్య, నా పేరు నరసింహాలు, గ్రామ సభలో పడమంటావా? అన్న ఇది ఇంత అభివృద్ధి, ఎంత అమ్మయ్యదా, ఎంత అక్రమం, ఎంత ఎదురు, ఎంత అది. నువ్వా ఏంటి బాబా దిగుడు? ఒరే గోపి, అసలు ఏం జరిగిందంటే అదంతా తర్వాత ఉంటారు కానీ అనేస్తున్నాడు. రైతురా అది చిరకలు చెప్పే. ఏరా బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయడమే ఆరోగ్యానికి లక్షణం. వెరీ గుడ్. రా రాజు. మరోసారి వస్తానులే. అదే ఇంట్లో రాజు కర్ర పట్టుకుని దిగుతున్నావు. ఈ కర్ర నీకోసం కొన్నాను. అలాగా. ఏరా గోపి బాగా చదువుతున్నావు? ఓ బావా పులాసనా? పులాసాకి గాని బావా అసలు ఏం జరిగిందంటే అదంతా ఇప్పుడు ఎందుకు గాని బావా, బయట కారులో సామాన్ ఉంది, నువ్వు వెళ్ళి తీసుకు. అవును నేనా? అవును మరి నువ్వేగా ఈ ఇంటికి అల్లుడివి. బాబు బాబు ఈ ఎడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. వెళ్ళు వెళ్ళు, అల్లుడు కడు స్వతంత్రుడు బావా. బాబు బాబు
వాడికి నీరంటే ప్రాణం ఉంది. అమ్మా నీకోసం మంచి మనసు ఇచ్చాను, ఎత్తి బలం చూసావే. వాడికి నేనంటే ప్రేమ, నువ్వంటే భక్తి. నువ్వు ఒప్పగిచ్చావు అమ్మా ఈ తారీఖు నీవంటికి పెడితే అసలు నేను రాజు వీడియోలో రాజు గుర్తు చెప్తున్నాడు రా. ఇలా నాకు తారీఖు పేరు పనిచేస్తుంది చెప్పు. చూసావుట్రా ఇది వస్తా ఏమిటి అబ్బాయి అంటే డబ్బు 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 నా ప్రాణం తీసేసి వందల కొండలు మాట్లాడరా. ఎందుకు డబ్బు అధికారులుగా ఇంట్లో ఎప్పుడు కాలేజీ పోయి కాలేజీ చాలా దూరం అయ్యా అందుకని ర్యాలీ చేయగలుగుతున్నాను. కాలేజీకి ర్యాలీ చేయడం జరుగుతాను. అలా అడుగు అలా బుద్ధి చెప్పి అడగరా. ఈ 2000 తీసుకుని మంచి మోటార్ సైకిల్ కొను. చూసారా చూసారా 2 అంతావాడి మూల నీతో గోళ చాలా చిక్కిపోయారు. 2 రోజులకి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. లేదు గాలి వేస్తున్నాం. గోపి నువ్వు ఒక వాచి కావాలన్నావు కదా. ఇది వదిలించేట్టుగా ఎప్పించు అత్యంతం చేయి. ఇది ఇంగ్లీష్ పద్ధతి. మాకెందుకు ఆయన పాతకాలం వాళ్ళం వచ్చినట్టుగా రాయ గారు ఆమెకు లేకుండా చేస్తానండి. నువ్వు అనుకోవడం అమ్మా నీకు పిల్లలకు బట్టలు తీసుకొచ్చాను, లక్ష్మణుడికి తీసుకుని. అలాగే నాయన అన్నీ అందరూ జ్ఞాపకం ఉంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు కూడా చెప్పి ఎక్కడితో నీళ్ళే ఈ కంటి కనిపించినప్పుడు ఆడబడుతూ అనిపించావు. ఇప్పుడు సాధన చెప్పిన ఇంకా ఈ పాత పద్ధతులు అదే ఇంగ్లీష్ దంపతులు అయితే తెలంగాణ కాదు. అసలు ఏం జరిగింది చెప్పండి అసలు ఏం జరిగిందంటే అదంతా స్నానం చేసి వచ్చి ఉంటా బావా. బాబు స్నానం చేసి జరగదు. ఇంట్లో అల్లుడు మరం తిప్పైనా లేదు. లక్ష్మి నా ప్రశ్న లక్ష్మి అంటే ఏంటాలని ఉంటా. మరి గంధాలలో మగవాళ్ళకి చీర కట్టుకుని ఆఫీస్ పెడతారా లేకపోతే వీళ్ళు కొత్త భాషణ మరీ నవ్వుతూ నవరత్నాలు రాలగలవు. కాస్త దాచుకో పండచ్చు. అమ్మాయి గారికి హాస్యం ఎక్కువ ఉంది. ఈ గాజులు సాగరు ఇది ఆ సినిమాలు బాగా చేసిన ఘనకార్యం. రాజుని పెట్టుకొచ్చింది దాని సార్లు మరీ అందరిటువంటి ఆడపిల్లలు పుడతారు. వెళ్ళి అలమరాలు వేరే సూచనలు తీసుకురా. లక్ష్మి రాజుని ఎవరైనా అడగలేదు. చెప్పవలసిన అవసరం ఉంటే మీరే చెప్పేవారుగా. మరి నాకేం తెచ్చారని అడగలేదు. మీ పేరు వచ్చింది ఏంటిది మీరు నా కుటుంబం ఇప్పుడు పెట్టి అడుగుతున్న లేదు. నీకు భక్తి లేదండి. అన్నీ చెప్పారా ఎంత బాగుందో. ఇంకెళ్ళ పాటికండి మరి నేనేం పాపం చేశాను. అదేంటన్నా ఇంత ఆడబడుతుంది నీ తర్వాత అడుగుతాను. నువ్వే చెప్తా. అది లక్ష్మి. చెప్పి నువ్వు మాకు ఒక్కగానే ఒక్క చెల్లెలు. ఈ ఉద్యోగం కూడా తీర్చిన తర్వాత నేను మా తీరేనా నీకు ఇలాంటి నెక్లెస్లే కాదు, ఇల్లు వాకిలు కారు ఏం కావాలన్నా నేను తెలుస్తాను. కానీ నేను కోరేదల్లా ఒకటేనమ్మా, నీ భర్త ఇంటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో. అందరిలో నువ్వు గౌరవం తెచ్చిపెట్టు. పాపం సింహుడు బావా మీ అందరూ ఇంట్లో ఉందో తిరుగుతూ ఉంటారో నేను చూస్తాను.
భాగ్యమని భావనయే పతి ధర్మముగా పతి సౌభాగ్యాలే తన భాగ్యమని భావనయే పతి ధర్మముగా రాగాల రాగాల భాషాల విలాసాల సాధులు సంసారం జీవన సారం జపదాయము సూర్యుని సంతతములుగు సంతతులేవిన కన్నులుగా జపదాయము సూర్యుని సంతతములుగు సంతతులేవిన కన్నులుగా ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. ఒకే రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విరహాల మంట పట్టపగలే గదిలో తలుపులు కూడా ఇప్పుడు పాటలు పద్యాలే ఉంటారా? అయ్యో, ఇంతకీ నా తిండి సంగ తీసి దిక్కానా ఉందా లేదా? ఒకే ఓ రమణి, ఎక్కడికొచ్చాయే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండాలి. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటాములేసట్టు వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యములకు. నువ్వు వస్తావా, ఉత్తిగతికి ఇక్కడే వదిలాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. కాకూడదంటే గట్టిగా కలుగు నుంచుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. సరే అమ్మా, అక్కడ వస్తుంది ఆడుకోండి. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్ని మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వాళ్ళ పారిపోతారా? కాక ఈ బురదగుంటలో నీకు చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొరుకుతుంది. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చెప్పి అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదయ్యా, అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి ఒక సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడ్డునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలతను, నేను గొడ్డు సింహాలు ఉంటుంది అత్తయ్య. అంతావాడి లీల. మావయ్య, అసలు ఏం జరిగిందంటే, నాతో చెప్పి ఏం లాభం నాయన? బాగు బాగు ఆ సంగతి ఏం మర్చిపోయింది. బాగా ఈ సంగతైనా అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? అదే ఏం జరిగింది బావా? ఆ సూటి మీద పట్టలే అక్కర్లేదు. అది కదా అల్లుడు తన స్వతంత్రుడు. బాగు బాగు, ఈ ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది. అంటే ఇక్కడ వెళ్ళమని కాదు, కాఫీ తాగి వెళ్ళము. అంటే కొద్ది వెళ్ళిపోతానే కాదు, కాఫీ తాగొచ్చాను. లేదని మహా చెప్తానుగా. కాకపోతే మళ్ళీ నీకు నచ్చలేదు. నచ్చకపోవడం నా పరిస్థితి స్వర్గంలాగా ఉంది రాజు. అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను. నన్ను అర్థం చేసి
రాజుగారు నేను అర్థం చేస్తున్నాను. నాకే కథ చేస్తున్నారు నల్లర గురి చెప్పుకుంటాను ఇంతలో చేసుకోరా కేసు పొట్టు తెచ్చినట్టున్నారు దాఖలు చేయకుండా వెళ్ళిపోతాను కానీ బాబే ఎక్కరా ఎక్కడికి తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపిస్తాను నేను పూర్వం కాదు ఇక నేను నానే తెలుసుకోలేదు. ఆహా చూసావా మన పూర్వంతో నీకెంత మోధం వచ్చిందో అంతేకాదు ఇక ముందు ఇంకా చాలా వస్తుంది రామదాసు గారితో విజయ కుదిరితే మన రాధ అదృష్టవంతురాలి. అటువంటి అత్తగారు దొరికిందంటే మన అమ్మాయి పూర్వపుణ్యం ఉంటుంది రాదు మాట్లాడతాగా ఇందులో కుదిరిన మన వ్యక్తుల సామర్థ్యం. ఏంటి ఈ పెళ్లి సంబంధం మాట్లాడుతున్నానని దాని ముందు రాజారు లా ప్రకారం చూస్తే ఈ బకాట నీదే. ఇంతకీ మా ఇల్లు మీకు ఎలా తెలిసింది? ఆ నందగోపాలకు పెళ్ళింది లేదు, ఈ ఆనందగోపాలకు చేయలేదు. చెప్పమంటా మీ నాన్న పేరు అమ్మకి ఈ యొక్క 5,200 ఈ కొడుకు వేదన కూడిపోయింది. ఈ ఇంట్లో నెంబర్ 5 అలాగా నా ధైర్యం ఎలా దొరికింది? అదే ఇది దొరకలేదండి, మనం దర్శించుకున్నాం. అదే ఎలా అడుగుతున్నాను. అదే పనిచేస్తున్నాను చెప్తున్నాను. అదే ఇంకా పిల్లలు మనమే కలుసుకుంటే ఈ పట్టించుకోవాలని ఉండాలని చెందాను. అదే ఇప్పట్లో ఉంటుంది ఎందుకని ప్రస్తుతం పిల్లలు తెలుసుకోండి. మరేం పర్వాలేదు, నా వాడు నాకు బలవంతాన్ని పనిచేస్తాను, నేను మాత్రం చూసుకోను. ఓహో బ్రహ్మచారి గారిని గుర్తుపెట్టుకుని అంటారా? నాకేం ధర్మం? అసలు విషయం ఏంటంటే నా గృహలక్ష్మి ఇవ్వడానికి వీలుగా లేదు మా గృహం. నాకున్నా అది కాదు రాత, అసలు ఇల్లంటే అర్థమేంటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లి పేరు నుంచి తప్పించి అత్తగారి ఆరలలో పట్టుకున్నాను. నేనేగా నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టం. ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో అలాగే ఇంకొకసారి పిలి. నేను పిల్లాడిని గుర్తులేదా? ఇదిగో నేను బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలుగా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. ఇంకో విషయం చేస్తావా? ఎందుకండి మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాద్యం. ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, నెలకు 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను మీ కుదిరేసరికి. నీకు నెలకు 5 రూపాయలు రంగులు డ్రెస్లు కొంటాను. అవి కాగితాలకి ఎప్పుడిస్తావో నీ ముఖాలంగాలకి ఎప్పుడు ఎదుగుంటావు. నేను పొదుపుగా సంసారం చేయగలండి. ఎలా చేస్తావో చూస్తాంగా. రాధ, ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగుంటావు కదా. మన పనులు ఎవరికైనా సరే జీవితాంతో ఆడడానికి సిద్ధమే.
రాధ ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందాలు ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాలతో పరమతం. రాధా రాణి రాలే రాధని కృష్ణుడు నేను రమ్యమైన శారద రాత్రి రాసలీల గుడ్ న్యూస్. ఏమిటయ్యా అది? ఇది స్వీట్. ఇదేనా? ఇది కాదు వదినా, ఇంతకన్నా తిరిగి వచ్చిన వదినా. అప్సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను. వదినా, ఏం పిల్లనుకున్నావు? బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుక్కుంటున్నావా? అదే, ఇంకా పెళ్ళాన్ని కాలేదు వదినా, ప్రస్తుతం ప్రేమలోనే. ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి, వెళ్ళి చదువుకో. ఏమిటది? అబ్బా, ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం ఉన్నాయా? ఎవరికి? పెళ్ళిపోయి నీకే తెలుస్తుందిలే. నా దేహమే కదా ఎవరితో మాట్లాడుకోవాలి? ఏంటో తిరిగినట్లు బట్టి అవునే అవునే అన్నని ఊరికి చూశానుగా, ఇక నా ప్రేమగా పెరుగుతాను మీకు టైం ఎక్కడి. ఏంటంటే అలా ఉన్నారు? మామూలు పులుసు మాట అత్తగారితో చెప్తే అతనికి వెంటనే పెళ్లి చేస్తాయి. చెయ్యాల్సింది
ఏమైనా సరే అటు ఇటు తెలిపోసిందే. ఏసే బావా, నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? కాదు కాదు, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? బావా, మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో మీ మీద నాకు అంత ప్రేమ ఉంది. అయితే పద ఎక్కడికి? మా ఇంటికి. అబ్బా, నీ గెలిచి ఆ దాని కలిపి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా. చిట్టి వస్తావా రావా? అమ్మా వస్తావా? అమ్మా రావా? బాబు బాబు, ఇది నా పెళ్ళం. మేనర్ కింద దానికి ఇచ్చి పెళ్లి చేసింది దాని ప్రాణాలు తీయడానికి కాదురా. పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయను. అది చచ్చిన ఇంటి నాకు ఎలా వస్తుందో నేను చూస్తాను. నేను వదలను. అల్లుడు కాదు స్వతంత్రుడు. ఓ బాబు నువ్వా? చిట్టి వస్తావా? అల్లుడు తెచ్చావా? తావాడి నీళ్ళ అమ్మా, ఇది ఇలా కంట ఏంటి బేడ? వదాయి ఇంకా బాగుంటుంది. ఇంతకంటే బజారు పని వెనక చాలా జరుగుతున్నాయి. వెళ్ళి తీసుకో. ఇంట్లో పని, వేరే ఇంట్లో పోవడం, ఇంకో ఇంట్లో ఆడబడుచు, ఇలాగే పొద్దుకొని ఏదో గొడవలు ఉంటూనే ఉంటాయి. పాపం మీ నాన్నగారిని చూసుకోలేదు. చూడాలి, మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చూడిపోతుంది. అందుకని జీవితాంతో నన్ను ఇలా బాధపడమంటావా రాజు? పారిపోయినంత మాత్రం నీ బాధలు తీస్తావా రాజు? నీ సంసారంతో సరిదిద్దేది నీ భార్య నువ్వేగా చెప్తావు. ఇప్పుడు మీరిద్దరు బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా పేరుకోవాలి. అయితే నేను ఏం చేయమన్నావు రాజు? కొంతకాలం ఓపిక పట్టు రాజు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే ప్రయత్నిస్తాను. వస్తాను రాజు. మా పిల్లలు పద్మ. ఇక తమ చిత్తం అంతా వాడి లీల. అమ్మాయి చిట్టి, ఏమన్నా? మీ అమ్మని అడిగో 100 రూపాయలు తీసుకురమ్మా. అలాగే నాన్న. భద్రాద్రి రాముడు సందాకం చెప్పమ్మా. తీసుకొస్తాడే నాన్న 100 రూపాయలు అది తీసుకున్నాడు. భద్రాద్రి సందాక. ఆ భక్తుడు సందాక ఏం కాదు, దేవుడు పోగొట్టి బాగా తిన్నారు గారు. దేవుడు అమ్మా అది చూడలేదమ్మా, కళ్ళ పట్టుకుంటే పడమ్మా. చివరి గ్రీమగా వచ్చాయి. అదేంటో అరచిపోతావు. నాన్నగారు, అత్తగారు. చిన్నమ్మా, అంతా వాడి లీల. వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా, చూసా చెయ్యి నాకన్నా ముందు అని నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుసు పేరలబెట్టమంటే. సరే, అందులో నువ్వు అసలు అర్థం తెలుసుకో. అక్కడ తన మామగారు మరి అది నిలబెట్టినట్టు నువ్వు ఏమిటి దాని సంగతి ఈ బట్టలు పట్టుకొచ్చారా? ఈ గమనించాలి అంట. ఎప్పుడు చెప్తున్నానమ్మా మీకు మరి అనుకుంటున్నా? నేను వేరే చెప్తున్నాను. ఇలా దానివల్ల జగన్ దెబ్బకలే పెట్టేసుకుంటున్నా. ఇంట్లో కాలు పెట్టేసి పూజ అయిపోయాను. ఏం జరిగిందమ్మా? ఈ ఇంటికి ఎదురు ఉండాలి ఎవరు? ఇంట్లో చేస్తూ అసలు ఏం జరిగిందమ్మా? పెద్ద పిల్లలు అక్కర్లేదట. లక్ష్మి, ఏం జరిగింది? మీరు భోజనం చెప్పేదాన్ని పడింది. సరిగ్గా తప్పించుకోవాలనిపిస్తుంది. మీరు భోజనం పడండి. అసలు ఏం జరిగిందో చెప్పు చెప్పి. మధ్యాహ్నం నాకెందుకు? విషయం ఎవరు చెప్పరు? వేధిస్తున్నారు. ఈ పూట ఏమైనా సరే సంగతి తేరాల్సిందే. తప్పదాటి తప్పించుకోవాలని చూస్తున్నావుగా. లేకపోతే దేవతను బయటపడిందని. దొంగతనమా? లక్ష్మి, ఏంటి చెప్పు. చెప్పమంటే ఏం అమ్మగా వదిలే. నాన్నగారు రామాలయం చందా తెమ్మన్నారు. అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిస్తుంది అంటే వాకట్టుకుంటా. వదిలే, నన్ను క్షమించాలి. క్షమించవలసిన ధైర్యం పైన పెళ్లి తన కోపము తన శత్రువు, తన శాంతము తనకు రక్ష. సత్యము తనకు
లక్ష్మి ఉన్న విషయం ఎందుకు దక్షి అత్తగారు కోపము తగ్గింది, నీ ఆవేశం పెరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకని? లక్ష్మి అనవసరంగా నిన్ను అవమానించి నన్ను క్షమించు. ఏంటండి మాట? ఆలుమరి మధ్య అవమానమే. మీరు అనుకోవడం నేను పడకూడదు. ఆ రోజు మీరు బండి పెడితే నాకు ఇచ్చిన డబ్బు ఈ రోజు నాకు అర్థమైంది. లక్ష్మి నా మాట విను. మనం ఇంట్లో వెళ్ళిపోదాం. నువ్వు తాగలేదా లేదు? అమృతం తాగొచ్చారా? నువ్వు తాగలేదు. ఏమండి, మా వాళ్ళకు ఉత్తరం రాయాలి. మీరే రాయాలి. ఏమని? గత 2 మాసాలుగా క్యాంపులు మానేసి ఇంటి పట్టునే ఉండి మీ అమ్మాయి గారి సేవలో బంధనం అవుతున్నావునా? ఓదురు ఏంటది? ఏం రాసుకుంటున్నావు? ఏం లేదు. మరి లక్ష్మి నోటికి ఏదైనా నా పిల్లలు తెచ్చిపెట్టమంటే పొద్దున్న తీసుకున్నారా? ఇంకో వెళ్ళి కావాలంటారా? అదే నచ్చారా? వెళ్ళి అదే తప్ప నేనే తీసుకొచ్చేదానిగా. పర్వాలేదు అమ్మ, ఇంతలోకి అరిగిపోండి. మరిది గారు ఇంట్లో ఉండేదో 10 నిమిషాలు. అవునా? ఇప్పుడు నేను పదే లక్ష్యకి వెళ్ళకూడదమ్మా. అదే సంగతి. అత్తయ్య వస్తున్నాను అత్తయ్య, వస్తున్నా. నో డౌట్ మగపిల్లవాడు. ఆడపిల్లని కన్నావు మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఆజ్ఞ. ఈ రాత్రి వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించానమ్మా. నేను పిచ్చింది ఈ బతుకున్నావన్న వాళ్ళకి లేదు. అవును, ఇది నీతో చెప్తుందా పద్ధతిగా చెప్తుందా? ఇది అప్పటికైనా సేవలంతా అవుతాయి. ఇదే ఈ చేతి ఇస్తారు ఏమన్నావు? రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. నీ జిమ్మకి తెలియదు ఎక్కడే? అది జరుగుతుంది. మళ్ళీ ఏదో చెప్పండి. నేను నా రమణ పాట చూశాను కదా. లక్ష్మి మాట మాటల్ని మాట అంటే కావ్య నీకు దాని పళ్ళు కాస్త నీకు వేలు పళ్ళు చెప్తుంటా నీకు. ఏం శాంత ఇవాళ చిరునవ్వు పెట్టుకున్నావు? నీకు భగవాన్ పట్టుకోవడం కాదమ్మా, మనవడే పేరు కూడా పెట్టాను. నేను ఆడతానంటే మోసలాడుతావా? అంతా నేర్చుకున్నా కావాడు లీల సుపుత్ర ప్రాప్తుర. ఆయన మాట్లాడండి అమ్మా. చూడు, ఆడపిల్లలు కాదు శాంతమ్మ నా పేరు పెట్టు. తెలిసిందా? పెట్టిందా? ఈ బతాకండి అర్థం కలకండి. ఇప్పుడు కలకండి ఎందుకు శాంత? కావాడు లీల కలకాడు చెప్తే రివాల్వ్ చేసుకుంటావా? అలా చూసి అలా ఇచ్చేస్తాను. రాజు ఇది వరకు నాకు తారీఖులో వంట పడతాయండి. నాలోపు నీ చిన్నవాడి కడుపుతుందిరా. అదే రాజు చూడు, వీళ్ళు హీరోకి వీళ్ళు హీరో నచ్చిన విత్తనం వీళ్ళు సూర్యులు తీసుకొచ్చుకోవడం ఏం చేయడం మీరు లేదా? చాలా వైపు ఇచ్చిన నీళ్ళని వాళ్ళ అడిగితే అడిగి రచ్చేవాడికి ఇద్దరికి చెప్తలేదు కాదు. అదృష్టం ఇస్తే ఎలా ఉంటాయి? అంతా నిన్ను మెచ్చుకునేవాళ్ళు. అరుగు నన్ను మెచ్చుకుని ఎవరు ఉన్నారు? వినరండి, ఈ మాట చెప్పి ముందు మీతో నమస్కరించాలనుకున్నాను. కానీ ఇప్పుడైతేనే కానీ ఎందుకైనా మంచిది ఒక మగ ఒక ఆడ కవలను కలిసేది. లేకపోతే
పుట్టి ఇప్పుడు పీచి వచ్చేటట్టు ఈ భార్యల బ్రహ్మచర్యం ఎన్నాళ్ళో కదా బ్రహ్మదేవుడా. ఇదంతా శాంతి నివాసం, ఇదంతా మా నివాసం. ఇది చిట్టి, ఇది మా అత్తగారు. అదే అత్తగారు ఇంటికనే, ఇదే మా అత్తగారు. గుమ్మడికలే ఉంటుంది కదా అత్తగారు. ఇది మనం నజోహాలు. మనం వెళ్ళి ఈ చిట్టి దగ్గరికి రమ్మంటాం. ఈ చిట్టి చెప్తుంది అని ఈ గుమ్మడికాయ పక్కన వెళ్ళి దాచుకుంటుంది. అంటే అత్తగారు పక్క. మనం ఏం చేయాలి? ఏడు ఏడు మొహం కూర్చోవాలి. मामूली सिपाही है, मैं कैप्टन साहब हूँ, उनको बता दो मुसलमानते ये है इंग्लिश का सेना, ये है हमारा हिंदू राजा का बल, ये है बर्मा, ये है हमारा इंडिया. ना काफी इंडिया वाले ना ना चाइना. पहला मिलना मुगड़े में खमन कंपनी अब दुनिया मेरा आटम का पुतलो रहा पराले हमारा हाइड्रोजन बॉम्ब है. इंట్లో ఘోరంగా సాగే పనులు పడ్డా వచ్చి నాన్న ఉపయోగించే హైడ్రోజన్ బాంబు పద్ధతావా సమ్మయ్యా. తప్పేది బాబుడు గారు తప్పే ఎల్లవాళ్ళు దేశంలో సమస్యలో ఈ పరమానంద గారికి యుద్ధం తీసుకుపోవడం తప్పలేదు. అయ్యా ఎవరు చూశారో ఈ తప్పే కాదు. ఒకరు చెప్పడానికి మా నాన్న ఆజాద్ హిందూ ప్రజలు వంట చేసినప్పుడు బర్మాలో ఉన్న జపాన్ వాడిని తెరవడానికి ఇంగ్లీష్ వాడు బాంబు వేయగా ఆ బాంబు మా నాన్న గుడారములు పడగా మా నాన్న గుడ్డారం కలిగి తప్పని పక్కన కూర్చున్నాడు. ఈ కంపెనీ నా కొంతమందికి ఏం పిచ్చి పెట్టాడో మా నాన్న. ఇదేం బాబు రండి मिलिट्री ऑफिसर को ऑर्डर करेगा, मैं मिलिट्री ऑफिसर को रिपोर्ट करेगा. क्या परमाणु, क्या परमाणु, क्या सज्जन. मेरा नाम भूल गया. मेरा नाम कैप्टन आनंद है. अगर पूछा पूछो मैं नहीं पूछो. मेरा कोड़ा बहूरानी को मेरा इंटिकी पंपुता या नहीं पंपुता बोलो. बोली లేదు ఆ ఏడ్చిడు అసలు చెప్పు చెప్పు. कौन చెప్పు? तुम చెప్పు. तेरा बाप చెప్పు. तेरा बाप का बाप చెప్పు. ఒరే పరమాణు నీ వీరి తప్పే సరే మా చిత్ర ఇంటి కాపడం రద్దబడి శాంతాదేవి. हमारा इंडियन आर्मी अंग्रेजी के साथ लड़ाई करके स्वतंत्र लिया. अकेले हमारा कोडल बहूरानी के लिए हम लड़ाई करने को कोट जाएगा, ऊपर जाएगा, ऊपर जाएगा. బతుకు ఏంటమ్మా దామ్ దామ్ మామయ్య అంటే పేరుతున్నాడు. దామ్ దామ్ మామయ్య కొంటే బచ్చా. मेरा नाम कैप्टन आनंद है. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. క్యాబ్ పెట్టుకోవడం కూడా తెలియదు. కెప్టెన్ मिलिट्री ऑफिसर को अवमान करेगा. समापना करो. मेरा कोड़ा बहूरानी को मेरा इंటికి పంపు. ఓహో చిట్టి కోసమా ఈ చిందులన్నీ? మా మంచి మామయ్య నేను ఎలాగో చిట్టిని తీసుకొస్తాను, నువ్వు ఎలాగే దుష్మన్ హాయ్ సంజా. చంచలేదు చించలేదు కానీ కలగని చేతిలో పెడతాను తినలేదు. నాకు వార్ డిక్లేర్డ్ 12 o'clock. జాగ్రత్త. తన తోటి శుక్రియా తమ దారి ఇది ఒక రకమైన జంతువు.
ఏంటి దిగిపోకండి. అయ్యో ఎగమాట పడకండి. రండి కూర్చోండి. కూర్చోండి. టిఫిన్ తింటారా? కాఫీ తాగుతారా? వద్దు నాయన. పోనీ మంచి నీళ్ళు తాగండి. పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? కొన్నాళ్ళు పోతే మేమే పెద్దవాళ్ళు అవుతాం కనుక వాళ్ళే చెప్పండి. ఎవరండి? నాన్నగారి కోసమా? ఓ, నువ్వు మరి ఆఖరి అబ్బాయి కదూ? అవునండి, నా పేరు గోపి. మీకు ఇక పెళ్లి కాలేదనుకుంటాను. లేదండి. సంతోషం. సత్యం. చూడు నాయనా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు. పెళ్లి కాలేదంటున్నాడు. పిల్లనిస్తాడే. సత్యం. ఏమండి, నాన్నగారు ఇప్పుడే పూజలో కూర్చున్నారు. వారు అక్కడి నుంచి లేవడానికి కనీసం 4 గంటలైనా పడుతుంది. పర్వాలేదు, నేను ఉంటాను. అది కాదండి, మీకు వేరే ఎన్నో పనులు ఉంటాయి చూడండి. ఇవాళ కోర్టు కూడా లేదు. కోర్టు లేకపోవడం ఏంటి? కంపెనీసి మళ్ళా కోర్టు గుంటూరుకు నచ్చారా ఏంటి? అయినా నాన్నగారు రాగానే మీకు ఫోన్ చేయమని చెబుతాను. మీరు వెళ్ళిరండి. దయచేయండి. అది కాదు బాబు. ఎవరది? సీతాపతిరావు గారా? చెప్తాం. తమ దర్శనం చేసి చాలా కాలం అయింది. నిల్చున్నారు? కూర్చోండి. కూర్చోండి. నాన్న, మీరు అప్పుడే పూజ పూర్తి చేశారా? ఇప్పుడేం కూర్చారా? అంతా పొద్దున్న అయిపోయిందిగా. చిన్నారు కదా కదా. ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, మా రాధకు పెళ్లిడు వచ్చింది. వరుణ కోసం వెతుకుతూ ఇలా వచ్చారు. అలాగా? మన వకీల్ సీతాపతిరావు గారే. మన విమలమ్మ తెలుసా? చెప్తాం. ఇంతకు మా ఆవిడ పేరు నీది విధంగా తగ్గిందన్నమాట. నీకే నేను పంపుతారు, లేకపోతే కోర్టులో దావా వేసి నేను యాత్రమంటారు కనుక్కురామని మన దామ్ మామయ్య గారు ఆయన వకీల్ గారిని మన ఇంటి మీద పంపించారు. ఇప్పుడు ఏం పర్వాలేదు. నేను నెల్లగా వెళ్ళి ఆ సంగతంతా వీగా నేను చక్రం అడ్డాస్తాను. సవతి తల్లి చేతి కింద పెరిగిన పిల్లకి పని పాట విషయంలో వేరే చెప్పాలా అక్కయ్య గారు? సీతాపతి, నీ మాటలు ఇంకా వంకరేనయ్యా. ఎవరన్నారు, మన ఉత్తి అది కదండి. అది సరే, మీ రాధకి మా గోపికి ఈడు జోడు కుదిరింది. ఇక వివాహం వాడి లీల. మనం కావాలంటూ ఎన్ని కలలు కన్నా కాలం కలిసి రాంది ఏమీ జరగలేదు. నన్ను ఎంతగా జరగొట్టేసా? ఆ సీతాపతి గారు అమ్మాయికి నిన్ను పొట్టుగా చేయాలనుకుంటున్నారు. దగ్గరికి వెనుకలుంటాయి. ఎలా పెళ్ళా బ్రహ్మతరం కాదు, అన్నీ స్వయంగా పూనుకుంది. ఇప్పుడు నేర్చొచ్చాను. ఎట్లా? నిజంగానే మన ముసలివాళ్ళ అయ్యే వరకు కాచుకుని ఉండాలా? ఏంటి సతీ సాగుతున్నా చిత్రపటాలతో మాట్లాడుతున్నా? కానీ కానీ ఈ కొంతకాలం లేదు. దేనికా చేతులు ఆ పెంచే కళ్యాణ్ పోయి చేత చూపులు రావటం. మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారు. పెళ్లి పెళ్ళింది నాక లేకపోతే నాక? అలా నేర్చిపోతావేను. మీ అత్తగారు మరీ అంత అన్యాయం కాదులే. ఆడకత్తుల్లో ఒక్కలాక నీ ఏడుకు మాత్రమే నలగొట్టింది అంతే. శుభస్సు శీఘ్రం అన్నారు. ఈ మాఘంలోనే 3 ముళ్ళు వేయించేద్దాం. చక్కని శుభశకునం. ఏదైనా ఇటువంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు డబ్బు ఇచ్చినా సరే 2 తుమ్ములు చెల్లించమన్నారు. మా వారు శ్రీరామామత్యం వ్యాపారం కూడా 2 తుమ్ములతో ప్రారంభించారు. ఈ నాటి వరకు నిరాఘాటంగా సాగుతోంది. అక్కయ్య గారు, మా రాధ మీ ఇంట్లో పడాలన్న ఆశ. ఇవాళ రోజు కూడా చాలా బాగుంది బాబు గారు. రైతు బాగా అల్లరి చేస్తారనుకుంటాను. కిష్కిందలు పుట్టవలసిన వాళ్ళు తోక తప్పు కానీ. ఇదిగో చూడండి అక్కయ్య గారు, ఇక కట్నాలు కానుకల విషయంలో బావగారు మన ఇంట్లో ఆల్సేషన్ కుక్కల్ని చాలా పెంచుతున్నట్టున్నారు. శాంత, అదేంటి వెళ్ళి చూసిరా? కుర్రాళ్ళు ఏదో కుక్క పిల్లి ఆట ఆడుకుంటున్నారని ఏంటండి? అది కాదే, ఓ మారిలాగా ఒకదాని మీద ఒకటి అంతా అపశకునాలే వినిపిస్తున్నాయి. మీరంతా పిచ్చి కుర్రాళ్ళ పిల్లి కుక్క ఆట ఆడుకుంటున్నారండి అంతే. కాదే, ఎందుకైనా మంచిది. ఆ శ్రీరామచంద్రుని ఒక్క మాట అడిగొస్తా. అంతా వాడి మీద. ఈ పెళ్లి ఏదో అయిపోయారని ఇప్పుడంతా పెళ్లి చేస్తున్నారు. వస్తా ఉంటే వాడికి
అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను. అమ్మా చెప్పు. రావే మనలేదన్నమాట. ఉన్న కోడలు ఇద్దరిది చిరక వైపున కట్టి గానుక తోడుతున్నావు కదా, ఇక వచ్చే కోడలు ఏం చేస్తావు? ఎక్కడికి కడతావా? సిగరెట్ అలవాటు లేదు నాయన. అగ్గిపెట్టిందా? ఓ నా దగ్గర ఉందండి. చదువు అయిపోయినాక నువ్వు నీ సొంత కంపెనీలోనే పనిచేస్తావు అనుకుంటాను. ఏమండి, మా అమ్మ మాట విని మోసపోకండి. రాను రాను మా మైకా గుణంలో మట్టి తప్ప మరేది పడ్డం లేదు. ఇక నా చెయ్యి కూడా పెడితే మన చెయ్యి కూడా పడవు. చూడండి, మనలో అన్నమాట మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మా కంపెనీ చాలా అప్పుల్లో ఉన్నది. అదేమిటి ఆయన, పోయిన సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట. కట్టమా కట్టమా? 2 లక్షలకు సూపర్ ట్యాక్స్, అంతకు అంత అడ్వాన్స్ ట్యాక్స్. ఇది పోతే మిగిలిదే ఉంది. ఇకగా భావాడు వేళ అదే అర్థమైనా. మీ అబ్బాయి చాలా చిత్రుడండి బావగారు. ఇంతకు మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఇంటికి ఒక మాట ఫోన్ చేసి అమ్మాయి చేత కూడా అవడానిపిస్తే భావాడి వేళ. ఇక్కడ అంతా నిశ్చయం అయిపోయింది. అంతా మాట్లాడుతారా? శుభం. మరి అమ్మాయితో కూడా ఒక్కసారి అమ్మాయితో మాట్లాడినా నేనంతా మాట్లాడుతానండి. తన పెళ్లి సంగతి వినగానే ఒక్కటే మర్చిపోతుంది. వినపట్టున్నా ఆ ముస్లిం నవ్వులు నేనంతా మాట్లాడాను. అంత ముస్లిం తర్వాత ఏంటి మాట్లాడదు. మీరు అడగమన్నారని మళ్ళీ అడిగాను. ఒక్కటే నవ్వు. ఇదిగో మళ్ళీ ఇల్లు అనకుండా వెంటనే ఇంటి అందరం పుచ్చుకున్నారండి. హలో వగలమారి చంద్రమతి, నీ రోగం కుదర్చడానికి వస్తుందని గ్రహానికి శాంతమ్మ. మా లక్ష్మి నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. వెళ్ళమా మహాజీ. చూస్తారా అండి, వివేకుడు గారు తాంబూలండి. ఎవరి పెళ్లి కన్నా తాంబూలాలు? మీకు 100 ఆయుష్గా. వీరు వకీల్ సీతాపతిరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. వీడు మా 2వ అబ్బాయి రాజండి. వీరమ్మాయి మన గోపి తెలియదా అనుకుంటున్నారా? అలాగా, వెరీ గుడ్. ఒక నిమిషం ఆగినాను. నువ్వు కన్న తల్లివి కాబోతున్నావు కదా అని కానుకరిచ్చాను. కానీ అలా 3 నిమిషాలు లెక్క పెట్టాలంటే ఇబ్బంది. ఆగండి అన్నయ్య గారు, ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు, అసలు లా పాయింట్ చూస్తే నా పాయింట్ అంతేనండి. సాధండి. అలాగే దానికి అయితే ఇవ్వండి. అంతవాడి శుభం శుభం. హలో, ఎవరు? రామనంబర్ రంగనాథుడు. అబ్బాయి రాజు, పెళ్లికి కావాల్సిన చీర సారీ అంతా మీ అమ్మని అడుక్కున్నవయ్యా. అలాగే ఆగండి. ఈ పైలు ఖర్చులన్నీ శుద్ధి దండగ. తర్వాత మనమే పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఖర్చు ఎక్కడ రూల్తో చెల్లిస్తుంటా? అవునులే, రోజులో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని మార్పులు రావాలి. అందాక నేను పెళ్లి చేసుకుని ఒకవేళ చేసుకున్న ఆ భార్యను తీసుకురాను. నా ఘటన కూడా ఇంట్లో మార్పులు జరగడానికి వీలేదు. ఏమిటి ఆ మార్పులు? పిల్లలిస్తాను పెద్దలు ఇంటికి వస్తే పుస్తకానికి పిల్లలతో ఆడమే మార్పు. జాగ్రత్త, ఎక్కడ అక్కడ ఉంది. అమ్మా, నేను వాడి మాట కూడా విందాము. ఏ మార్పులు కావాలంటారా చెప్పి. అన్నయ్య, లోకంలో కోడలంటే గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. ధాంధా మావి కూడా మన చిత్తులు బహురాని అంటారు. కానీ మన ఇంటి కోడలు ఒక బానిస గతిలేని దాసి అంటుంది అమ్మ. కోడలు పెరితే ఇంటికొచ్చి కూటికి గతిలేని కుక్కలాగా, కుక్కిన పేరులాగా అమ్మగిచ్చే హింసలను సహించి యావత్ జీవితం ఇక్కడ వ్యక్తిశాఖ ఇచ్చామంటే నా భార్య చెయ్యదు. ఒకవేళ అది చేసినా నేను చెయ్యదు. నా కడుపు నన్ను ఎదురుస్తావుగా. చూసారా చూసారా, అంతా వారి మేలు కళ్ళప్పుడు తలపిస్తాయి. మీ మగవారు గారు మీ పౌరుషలేదు మాట్లాడే.
అయితే అంతా కదండి. ఎలా గోపి, నేను కోడలను కోరుకు చెప్తున్నానా, కోడించుకుని పడతానా? ఇవన్నీ ఎవరు నేర్చిన మాటలో అమ్మకి తెలియజేస్తున్నారా? ఇది ఇప్పుడే తెలిసేస్తాను. ఏమే నా ఎదుట ఇలా ఉంది, చాటుగా పడుకొని ఊరు పోసి నా కొడుకు నా మీద కూర్చొని అమ్మా ఆగు. అత్తమామలంటే దేవతలను పూజించే వదిన నువ్వేమన్నా ఎదురు చెప్పదని నీకే ఎదురుబారేసుకోకు. నా పెళ్లి నా స్వవిషయం, నేను పెళ్లి చేసుకోను. గోపి, పెద్దలను ఎదురించి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? చదువుతున్నందుకు ఇదేనా నీ సంస్కారం? అది కాదు వదిన. అమ్మని ఎదురించి మాట్లాడింది అపరాధం అని నేను క్షమాపణ వేసి వదిన, నీ కోసం ఏం చేయమని చెప్తాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం అంటే నువ్వు నా మాట కూడా వినవుతాడు అంతే. అమ్మా తప్పురాదు, నీ ఇష్టం పంపించి. నిజం చెప్తాను, కట్టయ్యతో మిమ్మల్ని ఆలోచపడుతున్నాడు. ఇప్పటికైనా తెలిసే ఉంటుందో నీకు ఎవరి మాటంతో ఎవరికి చూసే. నీకు ప్రమాణం చేసేటప్పుడు ఇంత ప్రమాణం జరుగుతుంది అనుకోలేదు. నీ వల్ల మొదటిసారిగా నేను కూడా ఎదిరించవలసిన పరిస్థితి వస్తాను. నీకోసం నేను నామే కాదు, ఈ ప్రపంచాన్ని ఎదురుస్తాను. వీరన్నమాట రాంగ్ నంబర్ రంగనాథుడు. ఇలాంటి అర్థం తెలుసా? ఇది నిన్ను మార్చుకోవాలి. ఇంకా వీళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నానే నా ప్రాణం కావాలంటే తీయండి. ఘాటిస్తే మీ అమ్మాయి జాగ్రత్తలు చూసారా? మీరు అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఈ గాడిద బొమ్మను గీసి ప్రేమ సన్నాసాలు ఆడుతుంది. నాన్న, నేను మీతో మాట్లాడతానంటే పిల్లి మాట్లాడలేదు. అన్నాను, దీనికి ఇంటికన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అవును, ఇదే నా పని. రాధా, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? వారికి మాటిచ్చాను. విన్నారా? మరి మీరిచ్చే మాట ఏం కావాలి? నన్ను అడిగి మాటిచ్చారా? రాధా, నేను ఎవరికి వివాహం చేస్తున్నావో తెలుసా? ఎవరైనా సరే నాకు ఇస్తుంది. రాధా, నా బిడ్డకు నేను ఎక్కువ చేస్తాననుకున్నావా? నేను మంచి చెడ్డను నీ తల్లిదండ్రుల కంటే నీకు ఎక్కువ తెలుసుననుకున్నావా? పాపం విమల ఎంత కష్టపడి నీ వరుణ్ణి సంపాదించిందో తెలుసా? తండ్రిని మాట్లాడుతుంటే ఏంటా పడినావా? రాధా, నేను నిర్ణయించిన వరుణ్ణి నేను పెళ్లాడబోతున్నావు, అర్థమైందే? కనుక వీడే నీ ప్రియుడు, నీ భర్త, నీ దైవం అన్ని వీడి. పాపం నీ పిల్లి నీకు ఎంత మేలు చేస్తున్నదో నీకు ఇప్పుడు అర్థం కాదు. అంత నీత ప్రకారం పరిస్థితిస్తున్నానుగా నీకు తొందరపడిగా నేను రెచ్చగొట్టే ఎలా చెప్పు? నీకు దాన్ని నచ్చిన చేసుకుని మన వైపు తిప్పుకోవాలి కానీ నీకు గొప్పగా పాయింట్ ఇదిగో అసలే అది మోసం కలిపిల్ల ఏదో అర్థం చూపించాను కర్మ. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుడు. నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తాను. అది కావాలి. ఇంకా ఎందుకు ఈ రాణి నంబర్ గారి బొమ్మ నీ పెళ్ళంత వరకు నీకు ఇదే ఇల్లు ఇదే చూడండి. ఈ పెళ్లి ఎలా తగ్గించుకుంటావో చూస్తా. నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నా? ఎందుక నీ నాన్నకి నాకు ఇలాగే బలవంత పెళ్లి చేశారు. దెబ్బకు దెబ్బ జనం
ఏం లేదండి, మా ముక్కు పురుగు కంపెనీ ప్రకటనకు అందమైన పోజులో మీద మంచి ఫోటో కావాలండి. అలాగా రండి, ఆ గదిలో కూర్చోండి, ఇప్పుడే ఇస్తా. కలిపేస్తారనుకోండి, కలిపి తీయండి. నా ఫోటో కావాలి కదా, మా ఆయన వచ్చి పోలీసులు తీసుకొచ్చి బాగా తీర్చిస్తారు. కాసేపు కూర్చో. ఏమండి, నేను ఎవరనుకున్నారు? నేను ముక్కు గుడి కంపెనీ కలిపి ఎదుగుతుంటా. నువ్వు చెప్పేదేంటో వాజమ్మ, ఆ రాంగులందరూ రంగనాథుడు కదా నువ్వు. అత్తగారికనా ఎంత సాహసం! శంకరుడి మమ్మల్ని శాంతం కొడుతారు అవమానం. మతలబ్ జీవితం నేను పడ్డాను నట్ట తెచ్చిడు. ఇక్కడ ఏది చేయడం నష్టాగతుడే మహిళలే వీరు ఈశ్వరాభిరామ వీరవేమ ఏమిటిద్దారు. గజరాజ నీ గతే పెట్టిందయ్యా నాకు. లావచింతలేదు ధైర్యములోలంబయ్యే ప్రాణంబులు భక్తును మోక్షవచ్చే తనువుందస్సున్ శ్రమంబయ్యదు నీవే తప్పయి తప్పరందరుగా మన్ను సంతదు దీనుని రావే ప్రేయసి కావలే సఖియ సంరక్షించు భద్రాత్మక సంరక్షించు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి. ఎవరు? అమ్మయ్యా మీరేనా? మీకోసం ఊరంతా వేటడుతున్నాను ఫోన్లో. లాపాయింట్లాగా ఉంది, వెంటనే బయలుదేరండి, చాలా అర్జెంటు. ఆ రాంగులన్న రంగనాథు గారు పిల్లిలా వచ్చి వెనకలా కిటికీలు ఆడుతున్నాడు బోన్లో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మామూలు చూస్తే ముందు ఏం చెప్తారు రాత్రి నీ కూతురా అబ్బాయి ఆ నాట అవుతుంది తర్వాత రెజిస్టర్గా చెప్తారు. ఆ రాంగులంద రంగనాథుడు వాడు వాడనండి, మన రాధమ్మ చిత్రించుకున్న గోపాలకృష్ణుడు. మామగారు చూడాలని వచ్చాడు. అదే చేద్దాం పదండి. వాడు మళ్ళీ పక్క రాకుండా మధ్యలో వేపట్టానికి రండి.
అది కాదు మన రాపాయింట్ చూస్తే మీరు చూడక్కర్లా రండి రండి అంటే ఎక్కడ నేను మీకు బొగ్గులు కాను మీ తలపాగా పెట్టుకుని తగులో కానీ బయట ఉంటారు చూసారా చూస్తున్నాను మర్యాదగా లేస్తావా లేదు నీ తలగా రాజు పాటిస్తున్నాను కానీ వాడు కొట్టుకోడు అమ్మాయి కూడా కొట్టుకోవడం మీ అమ్మ చెప్పినట్లు నేను జోగాలు అల్లరి పోతాడు ఏమయ్యా ఇప్పుడు ఇది సిగంగిలా కుదిరి పెట్టుకున్నది రేపు విజయవాడని తెలిసినప్పుడు నీకు చేస్తుందో నేను అన్నట్టు తాగడి అది గదిలోనే ఉందండి అయితే తీసుకెళ్ళలేదన్నమాట అయినా విమల లా పాయింట్ ప్రకారం ఒక మనిషిని వీటిలో కట్టేసి కొట్టడం మహిళని మనం అదుపులో పెట్టుకోవాలి కానీ వాళ్ళని బెదిరించి ఏం కాదు వారి మీద దొంగతనం చేసి పోలీసుకు రిపోర్ట్ ఇద్దామండి ఇస్తావు వాడు కోర్టు కట్టి మీ అమ్మాయి రమ్మంది అని స్టేట్మెంట్ ఇస్తే పిచ్చిదానా తగ్గించే సంబంధం చేసుకోబోతున్నావు ఇటువంటివన్నీ పొక్కితే పీటల మీద పెళ్లి చెడిపోగా ఊరి వాళ్ళు జరగబడగలుగుతుంది సరే ఇదేనా మీ లా పాయింట్ ఇప్పటికీ ఇదే పాయింట్ సఖీ రాధా సూర్యదర్శనమైన కమలంలో వికసించవలసిన ముఖారవిందము ఇలా బాణుడు పుల్ల మజ్జిగ కడుగుడు చిత్తాముదము తాగినట్టు ఉండడానికి కారణమేమిటో నా ఆశాసూరని కారు ముద్దలు కమ్ముకున్నాను రాళ్ళమాన దిగినా సరే భీతి ఉండకు దూరా గోరగ్గుడికి ఇచ్చే గోపాలు ఉన్నాం అది ఆ మంద గోపాలు ఇక ఈ ఆనంద గోపాలుడు ఏం చేస్తాడో చూడాలి మా పెద్దలు నన్ను ఎవరో కనిపించి పెళ్లి చేయడానికి నిశ్చయించారు హఠోత్కి మా పెద్దలు అలాగే నిశ్చయించేశారు ఈ పెద్దల నిర్ణయం వరకు మన జీవితాలు బలిగాలనుకుందని నేను అలాగే అడుగుతున్నాను ఏమండి మనం ఈ రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ పెద్దలకు అవమానం మన అన్నానికి లాటరు ఇప్పుడు పెద్దవారి మాట పెద్దన్నప్పుడు మూట అన్నారు కనుక నేను ముసుకుని వారు చెప్పినట్టు ఇవ్వడమే బుద్ధిమంతుల లక్షణం అంతే నా జీవిత సర్వస్వం మీరే నమ్ముకున్నందుకు ఇదేనా మీ నిర్వహకు రాధ ఇంతకు నిన్ను పిల్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరకో ఎవడో శాంతమ్మ కొడుకట రాధ కాబోయే నాథుని బతుకుని ఇలా పబ్లిక్ పార్కులో వాడి వీడి అనడం భారత స్త్రీకి ధర్మం కాదు రాధ సిగ్గునట్టు నీతి చెప్పుతారా నన్ను ప్రేమించండి రాధా అది రాధా ఎక్కడికా దూకుడు జన్మ జీవులందరూ సేవలు చోటు నా దారికి అడ్డు రాకుండా నీ జీవితానికి మంచి దారిని చూపించాల్సిన నేను చెడుదారిని తెలుస్తాను రాధా నీ పెళ్లి చేసిన ఎవరో తెలుసా ఎవరో అబ్బా తిట్టకు రాధా నేను పెళ్ళాడేది ఆనాడు మనం పెళ్లి చేసుకున్నామని పెద్ద ప్రతిజ్ఞ చేస్తూ ప్రస్తుతానికి వాయిదా వద్దామని చిన్న ప్రతిజ్ఞ చేశాను నీకు జ్ఞాపకం ఉందా ఆ రహస్యాన్ని విధి వినేసి నీ అమ్మ చివరే ఊదేసి నీ నాన్నను శంకరుడి మన శాంతమ్మని మా అమ్మ దగ్గరకు పంపేసి శాంతమ్మ గారు మీ అమ్మగారా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుతమ్మ సవల దత్తమ్మ మా అమ్మ శాంతమ్మ రాధా ఈ భూమి ఒక్క శాంతమ్మనే ధరించగలదు ఆ ఏకైక శాంతమ్మే మా అమ్మగారు మీ అత్తగారు ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పకూడదు ఈ మాట చెబుదామని ఉదయం ఇంటికి వస్తే నీ అమ్మ దయ వల్ల శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కల్పించిన వాడవి నీ నందగోపాలు ఈ ఫోటో చూపించి మా నాన్నగారు రెండర్థాలుగా మాట్లాడిందంటే ఉన్న మాట్లాడుతూ ఇప్పుడు తెలిసింది రాధా నువ్వు ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవలసిన పాయింట్ ఇంకోటి ఇది శాస్త్రవాసం అంటే నరకం అన్నమాట ఈ కాస్త స్థలం మాత్రం స్వర్గం ఇక్కడ కలిసిన దేవతే మా చిన్నది నన్ను కూడా అక్కగారితో ఏకమై సాధించి పిల్లలంతా స్వర్గం చేసేద్దాం అది అంత తేలికైన పని కాదు రాధ మా అమ్మ ఉంది చూసా ఇదిగో అత్తగారిని ఎవరంటే ఊరుతాడు పురుషుడికి తల్లిదండ్రులు ఎలా దేవతలు తీసి అత్తమాలను కూడా అలాగే దైవస్తారు ఉత్తరం లేని వ్యాధి అది సరే కానీ నేను ఇంత మంచి వార్త తీసుకొచ్చాను నాకేంటి బహుమానం
అప్పుడే అడ్వాన్స్ అల్లుడు గారు నేను సంబంధం పడగొట్టి నీ కూతురు ప్రేమించిన వాళ్ళు కాకుండా చేస్తానన్నదా ఆనాడు అంత నాటకాడు నువ్వు చేయమన్న సంబంధమే కాబట్టి వెళ్ళిపోతుంది వాడించి చూస్తే రాజు ఒప్పుకోదే లేనని నేను నాటగా మారుతున్నానని నేను నాటగా ఆడాను అదే నేను ఆపానికి ఆ ప్రాంతం అభివృద్ధి చూపిస్తున్నారా సరేనండి ఈ పెళ్లికి నేను ఎందుకు కట్టుబట్టాను ఎందుకంటే మీకే తెలుస్తుంది సిపాయి ఇద్దరావు స్వర్గానికి వెళ్ళే సిపాయి దేవుని తప్పట్లేదు భగవంతుడా చూడవై చిన్నగా అచ్చా తెలుగులో బోలు జీతే రహో గోపి బేట జీవించబోరా గోపి బిడ్డ ఏ హై హమారా బహుమాన్ ఇది నా బహుమతి తీసుకో
बेटी राधा కూతురా రాధా దునియాలో పురుషులకి ఆడవాళ్ళని రక్ష ప్రపంచం మీద ఆడవాళ్ళ సేవ చేయడానికి మగవాళ్ళని పుట్టించాడు అచ్చా బేటా కొడుగా ఏ ఉపయోగ కరో ఇది ఉపయోగించు జా జా వెళ్ళు చిన్నది నది బట్టలు పాడైపోతాయి. ఇది స్ప్లిట్టింగ్ అదే ఫస్ట్ క్లాస్ పన్నీర్ బావా ఏంటి గోల మీ ఆలుమూల సరసాలు ఊరంతా వినాలా ఊరంతా వీళ్ళకి వీధులు ఉన్నారు. నా బోటి నీటి పాములు ఊరికే బయట తిరుగుతాయి. కాటు వేసే విషయాలు కంటి కనిపించకుండా కథలు అడుగుతాయి. కళ్ళు తెరిచి చూడు, బాగా ఆలోచించారు. అప్పుడు తెలిసి ఎవరు నాకు ఆనందంగా ఉండయ్యా. మేడకి బెదిరింది బాబు. సరే అయితే నేను బాబు నా పెళ్లికి నేను వెళ్ళాలా అన్నట్టుంది నీ సంగతి. నవ్వు నవ్వు సంతోషం సగం బలం నవ్వు అక్కడ ఎక్కడ రావడం లేదు బావా మోటివేయం కదా మళ్ళీ ఫీలు చెప్పు అదే అన్ని అలంకరించుకుంటే ఆ క్షీరసాగర మహం ఇప్పుడు ఆ సముద్ర గర్భంలో నుంచి సాక్షాత్కరించే శ్రీమహాలక్ష్మిగా ఉంటుంది అది అన్ని తెలిసి మాత్రం రేపు పుడతాడుగా వాడు నాకట్టి చూసుకోవడం అలాగే తెలుస్తుంది